ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానాన్ని మీరు వినబోతున్నారు. దేవుడు మీ జీవితంలో చేయబోయే మేలుని ఇప్పుడు మీరు వినబోతూ ఉన్నారు. అదేమిటనంటే యోబు గ్రంథము 24వ అధ్యాయము 22వ వాక్యం. ఏమని వ్రాయబడి ఉంది ఇక్కడ అంటే, ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు. చాలా చక్కని మాట కదూ. ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుతున్నాడు. ఎట్లా? ఏ విషయములో? అనారోగ్యము చేత, అనేకమైన వ్యాధుల చేత దేహము క్షీణించిపోయి, శరీరము వడిలిపోయి, అవయవాలన్నీ దెబ్బతినిపోయి, ఈ ఆర్గాన్స్ యొక్క ఫంక్షనింగ్ సరిలేక ఈ బ్రతుకులో వేదనతో జీవితాన్ని గడుపుతున్న ప్రతి బిడ్డ జాగ్రత్తగా వినండి. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు ఏ వ్యాధి చేత, ఏ వ్యాధి వలన కలిగిన బాధ చేత ఒక దశలో ఈ జబ్బు తగ్గదేమో అని మీరు ఆందోళన చెందుతూ ఉంటే, ప్రభు మీతో అంటున్న మాట ఏమిటో తెలుసా? కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను, ఈ మాట వినండి, ప్రాణమును గూర్చి ఆశ విడిచిన వారు మరలా బాగుపడతారు అని చెప్పాడు. వారు మరలా బాగుపడతారు అని చెప్తున్నాడు ప్రభువారు. స్తోత్రం కలుగును గాక దేవునికి. అవును పిల్లలారా, ఈరోజు షుగర్ వ్యాధి ఎక్కువైందా? గుండె జబ్బు తీవ్రంగా ఉందా? కిడ్నీలు పాడైపోయాయా? క్యాన్సర్ స్టేజ్లు దాటిపోయిందా? ఏ విధమైన బాధతో నీవున్నావు? నీకు ఓవర్ బ్లీడింగ్ అవుతోందా? నీ ఊపిరితిత్తులు దెబ్బతినిపోయాయా? నీ లివర్ ఫంక్షన్ పాడైపోయిందా? నీ బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నాయా? ఏ స్థితిలో, ఏ వ్యాధితో నీవు కృంగిపోతూ ఉన్నావు? ఇక బ్రతకడమేమో అనే భయం మిమ్మును ఆవరించి ఉన్నదా? జాగ్రత్త పిల్లలారా, మీ ప్రాణమునకు లేశ మాత్రమైనను హాని జరగకుండా కాపాడే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నీవు విశ్వాసములో బలపడు, ఆత్మలో బలపడు. నీవు బాగవుతావు, నువ్వు బ్రతుకుతావు. నీ ప్రాణమునకు ఏ కీడు కలగదు. ఈ వచ్చిన వ్యాధి ఎలా వచ్చిందో నీకు తెలియకుండానే దానిని దేవుడు తీసివేయబోతున్నాడు. అదే వాక్యం బోధిస్తున్నాడు. అయితే నీవు బలవంతుడిగా, బలవంతురాలిగా ఉండాలి. ఏ విషయంలో బలము? తిండి బలము, కండ బలము కాదు, విశ్వాస బలము. ప్రభువు చెప్తూ ఉన్నాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, తొదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అన్నాడు. ఆ ప్రభువు శక్తిని బట్టి నువ్వు బలవంతుడివైతే, విశ్వాస బలము నీలో ఉంటే, ప్రాణమును గూర్చి ఆశ విడిచినా మీరు మరలా బాగవుతారు. దేవుడు మిమ్మల్ని సాక్షిగా ఉంచుతాడు. అవును, గర్భసంచి పుండులైనా, వాపైనా, ఇన్ఫెక్షన్ అయినా, ఏదైనా, అది మొలల వ్యాధైనా, మోకాళ్ళ అరుగుదలైనా, నీ వెన్నుపూస పాడైనా, నీ మెడ నొప్పితో బాధపడుతున్నా, నీ నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు సర్వ రోగాన్ని తీసివేస్తాడు నా దేవుడు. అదే మీతో మాట్లాడుతున్నాడు. మీరు నమ్మితే ఇదిగో ఈ వాగ్దానం ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. బాగుపడాలని ఆశపడుతున్నారా? అయితేనే పిల్లలారా, మీ దగ్గర నీళ్లు కానీ ఉంటే కాస్త అవి పట్టుకుంటారా? చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమగల తండ్రి, మరొకసారి మీకు స్తోత్రాలు. ఈ నీళ్లను నీ బిడ్డలు త్రాగబోతూ ఉండగా వీటిని పరిశుద్ధపరచండి, గొప్ప ఔషధముగా మార్చండి. నీ బిడ్డలను స్వస్థపరిచి మీ సాక్షిగా ఉంచండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చిన్న మాట, ఈ విలువైన వాగ్దానం శ్రమలలో, దుఃఖంలో ఉన్న వారికి ఒక 7గురికి మీరు షేర్ చేయండి. తద్వారా వారిని ఆత్మలో బలపరిచిన వారు అవుతారు. మీరు దేవుని సువార్తను ఇతరులకు అందజేసిన వారు అవుతారు. నిశ్చయముగా మీ కుటుంబంలో ఆశీర్వదించబడతాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి షేర్ చేయండి, ప్రభువుని ఘనపరచండి. ఈమె పేరు సుజాత. ఈమె మోపిదేవి కాలనీ దగ్గర నుండి వచ్చారట. విషయం ఏంటంటే, ఈమెకి వివాహమై 20 సంవత్సరాలు అయింది. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టి మందులు వాడారు, ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకున్నారు, కానీ ఏ విధమైన ప్రయోజనం కలగలేదు. 14 వారాలు విశ్వాసంతో వచ్చింది. దేవుడు ఆశీర్వదించి, ఇదిగోండి, వివాహమై 20 ఏండ్లు దాటిపోయినప్పటికీ కూడా దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే, చక్కని కుమారుడిని ఇచ్చి ఈ యొక్క స్త్రీని సంతానం కలిగినటువంటి తల్లిగా చేశాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది లేదు. మీరు అడ్డాడ వచ్చేటప్పుడు ఒకటే, అది ఉద్యోగమైన, ఆరోగ్యమైన, సంతానమైన, మీ జీవితంలో ఏ మేలు కావాలనుకున్నా నమ్మకంగా రండి. మీరు పొందే మేలును మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. తాడేపల్లి గూడెంలో
జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. వినుకొండలో జూన్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో జూన్ 25వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. విజయవాడ కానూరు నుంచి రావడం జరిగింది సత్యవతి గారు. వీళ్ళ కుమారుడు బ్యాంకులో జాబ్ చేస్తూ ఉన్నాడు, 70,000 రూపాయల శాలరీ. అయితే దానికన్నా మెరుగైన ఉద్యోగం కోసం అతడు చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి ఇంటికి వచ్చేసాడట. మరొక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి ఒక 7 వారాలు అడ్డాడ స్వశశాలకు వెళ్ళాలని చెప్పేసి తీర్మానం చేసుకుంటూ క్రమంగా వస్తూ ఉన్నారు. దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకుంటూ ఉండగా 4వ వారం వచ్చేటప్పటికి ఆ కుమారుడు ఏదైతే ఆశపడుతూ ఉన్నాడో మరొక జాబు కోసం, అయితే ఆ ఆశని దేవుడు సఫలపరిచి మరొక బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. 1,00,000 రూపాయలు జీతం ఆ బిడ్డకి వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్ద డోర్నాల. నడికుడిలో జూలై 3వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. విజయవాడలో జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో
జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో జూలై 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ.